తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ ఈవో శ్యామలారావు. అక్టోబర్ 4 నుండి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు టీటీడీ ఈవో. బ్రహ్మోత్సవాల టైంలో రద్దీ ఉంటుందని, దీంతో ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తామన్నారు. పెరటాసి మాసం కూడా వస్తుండటంతో కొండపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని వివరించారు. అన్ని విభాగాల అధికారులు, జిల్లా ఆఫీసర్లతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు ఈవో. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకి జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్ గా జరిగేలాగా